మంగళ్య షాపింగ్ మాల్ ఇప్పుడు దిల్సుఖ్ నగర్ మెయిన్ రోడ్ లో జూలై 17న గ్రాండ్ ఓపెనింగ్. అంటే మదర్ కి సపోర్ట్ చేయడం కోసం ముందు అక్కడ మొదలు పెట్టారు. డాన్స్ నేర్చుకోవడానికి మనీ ఉండిందా మరి అప్పుడు? డాన్స్ ఓన్ అండి. మైకేల్ జాక్సన్ వీడియో చూస్తూ నిన్న ఎట్లా అంటే మన ఏదైనా హోటల్లో వర్క్ చేస్తే మనకు అప్పుడు ఎంత 20-30 రూపీస్ వచ్చేది. అంతేనా? అంతే పర్ డే మొత్తం ఒక రోజు మొత్తం వర్క్ చేస్తే నైట్ అంతా వర్క్ చేస్తే 30 రూపీస్ ఇచ్చారు నాకు అప్పుడు. అందుకే 20 రూపీస్ అమ్మకి ఇచ్చి 10 రూపాయలు ఉండి ఆ సీడీ ఉండే సీడీ ప్లేయర్ ఉండే క్యాసెల్ కొనుక్కొని వచ్చి మైకేల్ జాక్సన్ వీడియోలు చూసుకుంటూ నేనే నేర్చుకోవడం. అంటే మరీ పేద కుటుంబంలో నుంచి వచ్చారు. ఓకే అండి, పేద కుటుంబం అంటే పేద కుటుంబం అండి. అంటే నాన్న చనిపోయారు. అవునవును, నాన్న లేడు, అమ్మ, నేను, తమ్ముడు చదువుకుంటున్నప్పుడు నేను కూడా చదువుకుంటూ వర్క్ చేసుకుంటా అమ్మకు సపోర్ట్ ఉన్నా. మరి చదువు ఎందుకు ఆపేసారు తర్వాత? ఇక ఈ ఫీల్డ్కి వచ్చాం కదండి, డాన్స్ ఫీల్డ్కి. అప్పటి నుంచే డాన్స్ అంటే చిన్నప్పటి నుంచి అండి, చిన్నప్పటి నుంచే డాన్స్. మైకేల్ జాక్సన్ గురించి చూసి ఆయన లాగా డాన్స్ చేస్తా ఉండాలి. గురువా? గురువు ఆయన ఏకలవ్యుడు అంటారు కదా, అట్లా ఒకసారి చూసినా ఒకసారి ఆయన దగ్గరికి వెళ్ళకపోయినా మనం ఆయన వీడియోలు చూసుకుంటూ నేర్చుకోవడం. ఓకే, అక్కడి నుంచి మొదలు పెట్టారు. ఒక్క ఫోక్ సాంగ్ టర్న్ చేసేసింది జీవితాన్ని. ఫోక్ సాంగ్ అంటే నాకు అంత అన్నం పెట్టింది ఫోక్ సాంగ్. యాక్చువల్లీ పెళ్లి చేసుకున్నారు, వెంటనే ఒక ఫోక్ సాంగ్ పడింది, అన్ని కలిసి వచ్చాయి అప్పటి నుంచి. సో ఫోక్ సాంగ్స్ అంటే బేసిక్ గా ఫోక్ సాంగ్ హిట్ అయిన ఒక 10, 20, 30, 40, 50 మిలియన్ వచ్చిన ఆ చేసిన హీరోయినో లేకపోతే పాడిన సింగరో బాగా ఫేమస్ అవుతారు. కానీ కొరియోగ్రాఫర్ ఎవరు అనేది అసలు చాలా మందికి తెలియదు, పట్టించుకోరు కూడా. ఆ విషయం అనిపించినప్పుడు అంటే నేను చేసిన స్టెప్స్, నా స్టెప్స్ అవి వాళ్ళంతా ఫేమస్ అయ్యారు, నన్ను ఎవరు పట్టించుకోలేదు అని ఎప్పుడైనా అనిపిస్తుంది? అట్లేం లేదండి. యాక్చువల్లీ ఒక్కటి ఉండే అండి. యాక్చువల్లీ అంటే ప్రతిదీ నేను ఏది ఉన్నా కూడా నా ఇన్స్టా నుంచి నేను అప్లోడ్ చేసేవాడిని. శేఖర్ వైరస్ అని ఇన్స్టా నుంచి అప్లోడ్ చేసేవాడిని కదా. నా నేమ్ బయటికి రావాలని చాలా ఉండే. నేను కనబడద్దు, ఎవరు కనబడద్దు, నా నేమ్ పోయిన వాళ్ళందరికీ. అదొక్కటి బాగుండే, అలా పెట్టుకున్నా. కానీ ఒకరోజు మంగ్లీ అక్క ఐడియా ఉంది కదా, తెలుసు. మంగ్లీ అక్కతో షూట్ చేస్తాను, బాయిలోనే బల్లి బలికే సాంగ్ ముందు చేస్తాను. అక్కన్నది, నువ్వు కనబడు శేఖర్, నువ్వు చేసేది చాలా బాగా చేస్తావు, నువ్వు మంచిగా చేస్తావు కదా, అంటే ఆర్టిస్ట్ల కన్నా నువ్వు చేసే బాగా మంచిగా కనిపిస్తావు కదా, మూమెంట్ మంచిగా కనిపిస్తావు కదా, నువ్వు చేయి, నువ్వు కనబడు అని చెప్పి అన్నది. ఆ బాయిలోనే బల్లి బలికే సాంగ్ అప్పటి నుంచే నేను యాక్చువల్లీ నేను కనిపించడం అంటే అప్పటిదాకా ఆర్టిస్టుల వీడియోలు తీసి నేనే పెడుతుండే, వాళ్ళకి నేర్పించి ఆ వీడియోస్ పెట్టేవాడిని కదా. అప్పటి నుంచి నేను చేసా. ఆ ఒక్క బావిలోన బల్లి బలిక రీల్ ఒక్కటి చేసి పెట్టాను, అది బాగా వైరల్ అయింది అప్పుడు. నెక్స్ట్ అప్పటి నుంచి నేను కనిపిస్తాను ఎక్కువ. కానీ వరుసగా డీలో స్టార్ట్ చేశారు, ప్రతి సీజన్కి వెళ్ళారు, ఒక్కొక్కరికి అసిస్టెంట్ చేశారు. ఒకసారి కూడా వద్దులే ఇంకా ఆపేద్దాం, ఇంకేదైనా చూసుకుందాం అని అనిపించలేదు? అలా ఏం లేదండి, ఇది చిన్నప్పుడు మనకు వచ్చి అంటే మధ్యలో వచ్చిందంటే వెళ్ళిపోద్దండి. చిన్నప్పటి నుంచే ఉంది కదా అది. ఇప్పటికీ ఇంకా నేను నా గోల్ ఏంటంటే ఒక 55 ఇయర్స్ వరకు చేయాలి డాన్స్. 55 ఇయర్స్ వరకు డాన్స్ చేసేవాళ్ళు అంతే. అమౌంట్ వస్తుందా దాని వల్ల సంపాదిస్తున్నామా లేదు కానీ నేను చేయాలి అని కోరిక ఉంది ఒకటి. చేసుకుంటూ ఉండాలి, డాన్స్ మాత్రం చేయాలి, డాన్స్ చేయాలి. బట్ ఎలా ఉండింది ఆ రోజుల్లో? అంటే డీలో చేయడం, మాస్టర్స్ వెనక అసిస్టెంట్గా చేయడం మామూలుగానే ఉండేది? అంటే డీ మాస్టర్స్ గురించి పట్టించుకోరు అసలు. డాన్స్ మాస్టర్స్ అంటే వాళ్ళ లైఫ్ ఒకలా ఉంటుంది, స్టేజ్ మీద 3 నిమిషాలు డాన్స్ చేస్తే నవ్వుతూ కనిపిస్తారు కానీ వాళ్ళ జీవితంలో ఎంత బాధ ఉన్నా అసలు ఎవరికి అర్థం కాదు, ఇలా మాట్లాడుతూ ఉంటారు. మేము వినేదంతా నిజమా అంటారా? అవునండి, చాలా మంది మాస్టర్స్ అండి. ఇప్పుడు శేఖర్ మాస్టర్ ఎంత కష్టపడ్డారు తెలుసా? మాకు తెలుసు. జానీ మాస్టర్ అయితే ఇప్పుడు మేము చూసాం కదా, జానీ మాస్టర్ నా చిన్నప్పని చూస్తున్నదా మాస్టర్ని, ఆయన ఎంత కష్టపడొచ్చారో నా కళ్ళ నిండా చూసాను నేను. అంటే నేను వాళ్ళకి తెలియకపోవచ్చు కానీ వాళ్ళు మాకు తెలుసు కదా, అంత కష్టపడొచ్చారు. వాళ్ళు ఊరికి రాలేదు అంత పొజిషన్. అంటే మేము ఎలా అంటే డాన్స్ అనేది కష్టంతో ఎప్పుడు తీసుకోరండి యాక్చువల్లీ. అంటే అది సరే ఈరోజు మనం షూట్ చేస్తేనే డబ్బులు వస్తాయి అనేలాగా లేదు. ఈ ఒక్కరోజు షూట్ చేసి ఆ సాంగ్ హిట్ అయితే 1 మంత్ మొత్తం దాన్ని ఎంజాయ్ చేస్తాం మేము. నెక్స్ట్ ఇంకో సాంగ్ హిట్ అయ్యే వరకు అదే ఎంజాయ్ చేస్తాం. దాన్ని ఎంత సంపాదించాం, మాకు తిన్నామా తినలేదా అదేం ఎక్కువ ఆలోచించాం. ఎవరైనా సరే డాన్స్ ఇష్టపడే వాళ్ళు ఎప్పుడు అట్లా ఆలోచించరు. డాన్స్ అంటే ఇష్టం కాబట్టి చేసుకుంటూ పోతారు. డాన్స్ అని అందరికి ఇష్టం, మీకు ఇష్టం కదండి? లేదండి, నాకు డాన్సే రాదు. రాకుండా ఇష్టమా కదా? చూడడానికి ఇష్టం, నాకు నేను చేయలేను కాబట్టి కష్టమే. ఇంకా అందరికి రాదండి బాబు, నిజంగా అది మాత్రం. సో ఫోక్ సాంగ్ స్టార్ట్ చేసిన తర్వాత ఫస్ట్ సాంగే అంత హిట్, మరి నెక్స్ట్ సాంగ్ రావడానికి టైం పట్టింది అప్పుడు మీకు? లేదండి, దాని తర్వాత హిట్ అవ్వడానికి చాలా కష్టపడ్డాను. ఒక్క సాంగ్ హిట్ అవ్వలేదు. దగ్గర నేను ఒక 50-60 సాంగ్స్ చేశానండి.
అంటే వెళ్తున్నాయి ఒక 10 million 5 million. నా గోల్ అలా కాదు, మినిమం 100 million వెళ్ళాలి నేను చేసిన సాంగ్ అని చెప్పి చాలా కష్టపడ్డా. ఓకే. కెమెరా పట్టినడే సాంగ్ అని ఒకటి వచ్చింది, ఐడియా ఉందా? కెమెరా పట్టినడే సీమ దసరా సిన్నోడు, సీమ దసరా సినిమా అది ఇన్స్టాలో ఫుల్ వైరల్. అవును. కడి చేస్తే ఆ సాంగ్ నుంచి నెక్స్ట్ ఆగమ్మ ఆగరాధన సాంగ్ వచ్చింది. ఓకే. దాని తర్వాత శనగశీల నిలబడే సాంగ్, ఇది ఫేమస్. దాని తర్వాత ఓపిలగా వెంకటేష్ 100 million. ఓపిలగా వెంకటేష్ అసలు ఒక ఊపు ఊపింది ఇన్స్టాగ్రామ్ లో, ఒక నెల మొత్తం అదే ఉండింది కదా. రానుబొమ్మ ఇలా కంటిన్యూ అంటే ఒక 20-30 సాంగ్స్ వరకు 100 million సాంగ్స్ ఉన్నాయి. రీసెంట్గా రానుబొమ్మ 900 million దగ్గరలో ఉంది. 900 million. ఇంకొంచెం అటు ఇటు ఇంకొంచెం ఒక్కొక్క 1-2 months అయితే బుట్ట బొమ్మ సాంగ్ ప్రజెంట్ టాప్లో ఉంది. ఆ సాంగ్ను కూడా దాటేస్తుంది. 1 billion మన ఫోక్ సాంగ్ తెలిగిపోయిందంటే అసలు ఫోక్ సాంగ్స్ కి ఇంత ఆదరణ వస్తుంది అస్సలు ఎక్స్పెక్ట్ చేయాలండి. రానుబొంబాయి సాంగ్ అంతా వెళ్తుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయాలి. అంటే వెళ్తుందని తెలుసు కానీ రానుబొంబాయి రాను బ్యాక్ అండ్ స్టోరీ కావాలి మాకు, అసలు ఎలా జరిగింది ఆ షూట్. అది యాక్చువల్లీ ఫస్ట్ రామరాతో నాకు సాంగ్ పంపించారు. ఎగ్జాక్ట్ ఒక 1-2 days ముందు సాంగ్ పంపించారు. మాస్టర్ కాన్సెప్ట్ నాకు ఊకే ఫోన్లు వేస్తాను. ఓకే రాము నేను చెప్తాను. ఎగ్జాక్ట్ మార్నింగ్ షూట్ టైంలో నేను సాంగ్ని రాముకి ఫోన్ చేసాను. రాము పలానా ఇలా మార్కెట్ ఉంటుంది, ఇలా క్యారెక్టర్స్ ఉంటాయి, ఇలా అంటే నాకు అర్థం అవట్లేదు. సరే మాస్టర్ మీరు ఏదో వేస్తారు, ఏదో జిమ్మికి వేస్తారు చేసానని చెప్పి అన్నాడు. మార్నింగ్ రిహార్సల్ చేస్తామని చెప్పి అన్నాడు. రిహార్సల్స్ యాక్చువల్లీ ఓపిలగా వెంకట రానుబొంబాయి రాను మూమెంట్ ఉంది కదా, ఆ స్టెప్ అయితే స్టెప్ ఉంది కదా, అది ఎక్కడి నుంచి వచ్చింది చెప్తే ఇంతవరకు ఎవ్వరికి తెలియదు. ఓన్లీ ఆ ప్రొడ్యూసర్ వల్లి అని అన్నకు తప్ప ఎవ్వరికి తెలియదు ఆ మూమెంట్. అంటే ఆ మూమెంట్ ఇట్లా చేశాను అంటే అప్పటికి చాలా సిగ్నేచర్ మూమెంట్స్ ప్రతి ఒక్కరికి రావాలి, చిన్నపిల్లలు చేయాలి. ఇప్పుడు నేను చేసిన సాంగ్స్ అన్ని మూమెంట్స్ చిన్నపిల్లలు వేస్తారు, ముసలి వాళ్ళు చేస్తారు, అందరు చేస్తారు. ప్రతి ఒక్కరూ చేసేలా ఉండాలి, బాగుండాలి, సింపుల్గా ఉండాలి, బాగుండాలి అని చెప్పి ఒక రానుబొంబాయి రాను ఒక 25 versions కంపోజ్ చేశానండి. ఓన్లీ హుక్ స్టెప్ ఒకటి. మార్నింగ్ నుంచి మా డాన్సర్స్ రాకుతూనే ఉన్నా, ఒక మూమెంట్ కంపోజ్ చేపిస్తున్నా, ఫుల్ ప్రాక్టీస్ చేపిస్తున్నా, నచ్చట్లేదు, మళ్ళీ ఇంకోటి అట్లా 25 times కంపోజ్ చేశాను. ఏం అర్థం అవ్వట్లేదు నాకు. అంటే బాగున్నాయి అనిపిస్తుంది కానీ నాకు చేస్తున్నా, షూట్ చేసుకుంటున్నా, ఫోన్లో చూస్తున్నా, సంతృప్తి లేదు, సాటిస్ఫై లేను. ఓకే బాగున్నాయి కానీ కొంతమందికి వస్తుంది, కొంతమంది రావు. నాదైనా క్యాలిక్యులేట్ చేసుకుంటాను ఎంతమందికి వస్తుంది మూమెంట్, ఎంతమంది చేయగలుగుతారు అని చెప్పి. ఓకే. అంటే మీరు సాంగ్ చేసేటప్పుడు కూడా ఇది ఎంతమంది చేయగలరు, డాన్సర్సే కాదు నార్మల్ ఆడియన్స్. నేను అసలు డాన్సర్స్ పట్టించుకోనండి. నేను చేసేది జనాల కోసమే. నాకు ఏంటంటే పొలంలో నాట్లు వేసే వాళ్ళు కూడా చేయాలి, చేతలకుండా చేయాలి మూమెంట్. అప్పుడు నుంచి ఫుల్ హ్యాపీ నాకు. కాళ్ళని వాళ్ళు కొంతమంది చాలా మంది వాళ్ళు వీళ్ళు చేస్తారు కదా, చూస్తా మస్తు అనిపిస్తుంది నాకైతే. అట్లా అయితే మేకలు కాసే అంటే మా ముందు క్లాస్ ముందు మేకలు కాసే అంటే ఉంటాడు. ఆయన కూర్చున్నా 24 versions కంపోజ్ చేసా, మా మిస్సెస్ పంపించా, ఇంట్లోకి సెలెక్ట్ అయ్యేవే ఏది నచ్చిందో చెప్పి అది పెడతా, మూమెంట్ పెడతా అని చెప్పి, హుక్ స్టెప్ అది పెడతా అని చెప్పిన. అన్ని బాగున్నాయి అంటుంది, నాకేమో సాటిస్ఫాక్షన్ లేదు. నేను సరే ఓకే ఏం చేసినా, ఒక పని చేసిన, బయట వచ్చి కూర్చున్నా, ఊరికి బయట వచ్చి మీరు ప్రాక్టీస్ చేయాలని చెప్పి డాన్స్ చెప్పి నేను బయట వచ్చి కూర్చున్నా. మేకలు కాస్తానంటే ఇట్లా మామూలుగా ముందు ఏం చేస్తున్నా, మేకలన్నీ ఇటు వెళ్తున్నాయి సైడ్కి, ఇటు సంథింగ్ ఇటు వెళ్తున్నాయి, ముందు అంతా ఓపెన్ ప్లేస్ ఉండే, వాడు చో 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 అంటున్నాడు. మేకలు కాసాను చూసినా, అది నాకు భలే అనిపించింది యాక్చువల్లీ. ఇది గమ్మతుంది అని చెప్పి ఊరుతున్నాడు. ఫాస్ట్గా వచ్చిన లోపలికి వచ్చిన, అరే రండ్రా అని చెప్పి డాన్సర్లు అందరికీ చెప్పేసి, అరే ఈ మూమెంట్ చేయండి అని చెప్పిన. అరే అది ఊరుతున్నారు కదా, కొంచెం నేను ఆ స్టైల్ కొంచెం మార్చిన, బాడీ లాంగ్వేజ్ కొంచెం ఆ చిన్న బాడీ లాంగ్వేజ్ మార్చి, ఓ రాను బొంబాయిగా చిన్న అది పెట్టినా బాగుంది. అయితే స్ట్రేట్ చేశారు అది యాక్చువల్లీ, ఇట్లా కాదు సైడ్కి చేద్దాం, ఒక సైడ్కి వేద్దాం అని చెప్పి. నెక్స్ట్ ఆ కెమెరా రాను అని కెమెరాలో కచ్చుకుంటూ వెళ్తుంటారు కదా, రీల్ వైరల్ అయింది కదా, అట్లా వచ్చి చేసి అప్పుడు షూట్ చేసి, సరే క్లాస్లో షూట్ చేసి పెడతాం కదా, క్లాస్లో వద్దని చెప్పి ఆ మేఘల సేతని పిలిపించిన. నాకు అంటే అక్కడ చెట్టు కింద కూర్చున్నాడు, సమ్మర్లు అనుకుంటుంది, రా అని చెప్పిన. వాడు వచ్చిండు, నీకు టీ తాగిపిస్తా అని చెప్పిన, ముసలాయనకు టీ తాగిపిస్తా, 20 రూపాయలు ఇచ్చిన. 20 రూపాయలు ఇచ్చి అన్న టీ ఇట్లా బాబు టీ తాగు అని చెప్పి కూర్చోబెట్టి, ఆయన కూర్చోబెట్టి చిన్న రీల్ కూడా తీసి అప్లోడ్ చేసిన. సాయంత్రం వరకు వైరల్ అయింది. సాయంత్రం వరకు ఒక 500 reels అయిపోయినాయి, అందరు ఫుల్ వెళ్ళిపోయింది షేర్స్. నెక్స్ట్ రామ్ వాళ్ళు వచ్చిళ్ళు, మాస్టర్ అద్దరిపోయింది, ప్రొడ్యూసర్ లిఖిత ఆర్టిస్ట్ ఉంది కదా, మాస్టర్ అద్దరిపోయింది, మాస్టర్ బాగుంది, మాస్టర్ బాగుంది, ఇదే మొత్తం. టీ తాగించా అంటే ఆయనకు చూపించి మీరు వీళ్ళ రికార్డ్ చేశా. అంటే
తన అక్కడ కూర్చోబెట్టా, ఆ ఫ్రేమ్లో కూర్చోబెట్టి మా డాన్సర్స్తో తీసా షాట్. అది ఓకే తీసి అప్లోడ్ చేశాను. ఓకే అప్లోడ్ చేశాక అది ఈవినింగ్ వరకు వైరల్ అయిపోయింది. అది ఆఫ్టర్నూన్ ఏమో షూట్ చేసి అప్లోడ్ చేసాను ఇన్స్టాగ్రామ్లో. ఈవినింగ్ వరకు వైరల్ అయిపోయింది అది ఫుల్. ఓకే ఇంకా మార్నింగ్ నుంచి ఇక దానికి ఆగలేదు లేకుండా అయిపోయింది ఇప్పటి వరకు స్టిల్. ఇప్పుడు కూడా ఇన్స్టాగ్రామ్ లో చాలా రీల్స్ వస్తుంటాయి కదా. ఆ సాంగ్ ఆ స్టెప్ ఆ హుక్ స్టెప్ కి మేకలైన యాక్చువల్లీ ఇంతవరకు ఎవరు చెప్పలే ఆ విషయం. అంటే మీ ప్రతి సాంగ్ లో అలా ఒక సిగ్నేచర్ స్టెప్ ఉంటది. అదే అండి, ప్రతి ఒక్కరు వేయడానికి ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ చేయడానికి అనుకూలంగా ఉండేలాగా ఒక గోపిలగ వెంకటేష్ స్టెప్ ఒకటి ఉంది, ఐడియా ఉందా? గుర్తులేదండి నాకు. గోపిలగ వెంకటేష్ ఆ సాంగ్ గుర్తుంది నాకు, హుక్ స్టెప్ అందులో కూడా హుక్ స్టెప్ చాలా వైరల్ అయింది. ఓకే అది ఆల్రెడీ షూట్ అంతా అయిపోయింది, ప్యాకప్ చేసాం. షూట్ ప్యాకప్ అయిపోయింది. ప్యాకప్ అయిపోయిన తర్వాత నాకెందుకు సాటిస్ఫాక్షన్ లేక మళ్ళీ అప్పుడప్పుడు స్పాట్ లో కంపోజ్ చేసి మొత్తం ప్యాకప్ అయిపోయింది. కెమెరాలు మొత్తం లగేజ్ అంతా ఎక్కిచ్చేసారు వాళ్ళు. ఓకే కెమెరాలన్నీ ప్యాక్ చేశారు. అందరు ఆర్టిస్టులు అందరూ జస్ట్ వెళ్ళిపోయి డాన్సర్ల కార్లో కూర్చున్నారు. ఆర్టిస్ట్ కూడా వెళ్ళిపోయి కూర్చుంటుంది, కానీ కొన్ని ఫొటోస్ తీయమని చెప్పి చెప్పినాం. వేరే కెమెరాతో ఫొటోస్ కొన్ని తీయమని చెప్పి చెప్పినాం. ఆ గ్యాప్లో మళ్ళీ పిలిచి మళ్ళీ షూట్ చేసాం. అది వైరల్ అయింది. ఓకే మళ్ళీ మార్చేసి మళ్ళీ షూట్ ప్యాకప్ అయిన తర్వాత చేసిన షూట్ ఆ మూమెంటే వైరల్ అయింది. ఓకే అలాంటి ఆలోచనలన్నీ ఒక్కొక్కరిని ఎతుకుతా ఉంటారా మీరు? ఎవరిని చూస్తే వస్తుంది, వాళ్ళు ఏం చేస్తున్నారు, ఇప్పుడు వాళ్ళు నడిచేది కూడా మీరు గమనిస్తూ ఉంటారు. అండి, అంతే కదా. ఓకే ఇప్పుడు అంటే మెయిన్ ఆడపిల్లలు ఎంతవరకు చేయగలుగుతారు మూమెంట్ అంటే బాగా హెవీ కాకుండా, మరీ కాకుండా సింపుల్గా వాళ్ళకి వచ్చేలాగా చేస్తేనే మనం సక్సెస్. యాక్చువల్లీ మనకు వచ్చింది చేయడం కాదు, వాళ్ళకి వచ్చేలాగా చేస్తేనే మనం సక్సెస్ అవుతాం. శేఖర్ వైరస్ గారు ఒక సాంగ్ యాక్సెప్ట్ చేయడానికి ఒక 4 నెలలు టైం తీసుకుంటారు. కొంచెం లేజీ పర్సన్ అని అంటా ఉంటారు. నిజంగానే ఒక సాంగ్ యాక్సెప్ట్ చేయడానికి మీకు 4 నెలలు టైం కావాలంటారు? అట్లా లేదండి, 4 months అని కాదు. కానీ ఇప్పుడు ఒక సాంగ్ మనం ప్రొడ్యూసర్ నమ్మి మన దగ్గరికి వస్తారు, సరే వచ్చేస్తాం కదా, మనం 1 weekలో షూట్ పెట్టేసుకుంటే నాకు ఇంత డబ్బులు వస్తాయి కదా అని చెప్పి నేను పెట్టుకున్నాను. టైం తీసుకుంటాను. యాక్చువల్లీ సాంగ్ బాగుందంటే మాత్రం ఇంకా చాలా టైం తీసుకుంటా. వెయిట్ చేపిస్తా ప్రొడ్యూసర్ నాగండి అన్న, చేద్దాం బాగా చేద్దాం అని అట్లా ఎక్కువ టైం తీసుకుంటాను. ఇప్పుడు 1 weekలో షూట్ పెట్టేసుకుంటే నాకు ఇమీడియట్ నాకు అమౌంట్ వచ్చేస్తాయి. డబ్బుల కోసం కాదు కదా, సాంగ్ వాళ్ళకి మంచిగా ఉండాలి, మీకు మంచిగా ఉండాలి. అలా అయితేనే కదా బాగుంటుందండి. చేయాలంటే డైలీ ఒక సాంగ్ ఉంటుందండి, డైలీ ఒక సాంగ్ ఉంటుంది చేసుకుంటే వెళ్ళాలంటే. అదేలేండి. రాను ముంబైకి రాను ఎన్ని రోజులు పట్టింది? 2 days అండి. యాక్చువల్ ఫస్ట్ షూట్ 1 day చేసాం. 1 day షూట్ చేసిన తర్వాత ప్రోమో చాలా రీచ్ ఎక్కువ వచ్చింది. యాక్చువల్లీ ఎండింగ్ ఇప్పుడు మీకు చూసారా రాను ముంబై కుండల పోర్షన్స్, ఆయనకి ఒక ఫ్లెక్స్ వస్తుంది అమ్మాయిది, నెక్స్ట్ స్వామి అనుకుంటే పెళ్లి గెటప్ వేసుకొని ఉన్నారు. అవంతా సెకండ్ మళ్ళీ షూట్ చేసాం. అది రీషూట్ చేశారా? యాక్చువల్లీ ప్రొడ్యూసర్ ముందు సాంగ్ వేసాడు, ఆ సాంగ్ ఫ్లాప్, అది డిజాస్టర్. అది ఆ ప్రొడ్యూసర్ రామరావుతో వీళ్ళందరితో చేసాం మేము. అది ఘోరంగా చాలా డిజాస్టర్ అయిపోయింది. దానిలో 6 lakhs వరకు ఖర్చు అయ్యింది, 5-6 lakhs అప్పుడే ఖర్చు అయింది. అంటే చేసాం మేము, ఎక్స్పెక్టేషన్ పెట్టుకొని చేసాం. అది ఫ్లాప్ అయింది సాంగ్, అది అంత రీచ్ అవ్వలేదు. సెకండ్ సాంగ్ చేసేటప్పుడు కూడా ప్రొడ్యూసర్ అంటే 1 dayలో వేద్దాం మాస్టర్, అది 2 days చేసాం సాంగ్. ఇది 1 dayలో రాను బొమ్మ 1 dayలో వేద్దాం, కొంచెం చూసి చేద్దాం అని చెప్పి అన్నాడు. సరే ఓకే అని చెప్పి హాఫ్ డే మాత్రం మార్కెట్ సెక్షన్లో వేసాం. మార్కెట్ ఉంది కదా, బెంగళూరు మార్కెట్లో వేసాం. మార్కెట్లో ట్రాఫిక్ ఉంటుంది, చాలా ట్రాఫిక్ ఉంటుంది, చాలా క్రౌడ్ ఉంటారు. అందులో మనకు చాలా ఇబ్బంది అయింది ఫస్ట్ డే. మనం ఓన్లీ నేను పల్లవి పోర్షన్ ఓన్లీ 30% తీయడానికే నాకు ఈవినింగ్ 4 అయింది. ఆ 4 నుంచి లంచ్ బ్రేక్ లేదు, ఆ 4 నుంచి 6 వరకు లైటింగ్ పోతుంది, ఆ 6 వరకు పాట మొత్తం కంప్లీట్ చేసాం. ఆ 2 hours లో పాట మొత్తం కంప్లీట్ చేసి పల్లెకి తీయడానికి నాకు అంత టైం పట్టింది, అంత క్రౌడ్ లో తీయడానికి. నెక్స్ట్ బయటికి వెళ్ళిపోయి పొలాలలో అక్కడ ఇక్కడ తీసేసాం. ఎడిటింగ్ చేసిన తర్వాత సాటిస్ఫాక్షన్ అంటే పల్లెకి పోర్షన్ అంతా బాగుంది. ఏం చేస్తాం, ఒక పని చేద్దాం, ప్రోమో రిలీజ్ చేద్దాం, ప్రోమో మంచి రీచ్ వచ్చింది అనుకో మరి రీషూట్ చేద్దాం అని చెప్పి ముందే అనుకున్నాం. యాక్చువల్లీ ప్రోమో పెట్టినాం అంతే. 1 day సెకండ్ డే నుంచి వెళ్ళిపోయింది ఇట్లా ఇన్స్టాగ్రామ్ లో, యూట్యూబ్ లో చాలా పెద్ద రీచ్ వచ్చింది. చాలా అంటే ఫస్ట్ టైం తెలుసు అంత రీచ్ రావడం ఏ పడగలేదు. ఫోక్ సాంగ్ లో అంత రీచ్ వచ్చింది. కట్ చేస్తే నెక్స్ట్ ప్రొడ్యూసర్ నేనే చెప్పా, అన్న చేద్దాం, రీషూట్ చేద్దాం, చాలా మీరు ఎంత పెట్టండి పైసలు వచ్చేస్తాయి, దానికి డబ్బులు వచ్చేస్తాయి, కాన్ఫిడెంట్గా పెట్టేసేయండి, నేను మంచి బాగా చేద్దామని చెప్పి చెప్పా. వాళ్ళు కూడా ఓకే అని వాళ్ళు కూడా మాట్లాడుకున్నారు, డిస్కషన్ చేసుకున్నారు. నెక్స్ట్ ఒక 1 week తర్వాత మళ్ళీ రీషూట్ చేసాం. దానిలో ఈ పోర్షన్స్ అన్ని యాడ్ చేసాం. ఇవి కొంచెం మంది క్రౌడ్ యాడ్ చేయడం, ఈ కుండలు అవన్నీ తీసుకురావడం, ప్రతిదానికి అమౌంటే కదండి. కుండలు చేసే అతను కుండలు తీసుకొచ్చి ఇక్కడ పెట్టాలన్నా అమౌంటే ఖర్చు అవుద్ది, ప్రతిదానికి అమౌంట్ ఖర్చు అవుద్ది. అట్లా మనకి ఏంటంటే అట్లా మళ్ళీ కొంచెం ఎక్కువ ఖర్చు అయింది. ప్రజెంట్ అయితే అది 900 million అంటే అసలు పెట్టిన దానికి ట్రిపుల్ వచ్చేసి ఉంటది కదా.
ఏందండి పెట్టిన దానికి thrill ఎక్కడదండి అంటే చెప్పదు యాక్చువల్ కానీ అదేలేండి. మంచి నెంబర్ అమౌంట్ వచ్చిందండి, ఉమ్. చాలా మంచి నెంబర్ అమౌంట్ వచ్చింది. ఓకే. కానీ అలా మీరు నమ్మిస్తారు ప్రొడ్యూసర్స్ ని, అన్నం పెట్టు వస్తుంది అంటే ఎలాగైనా సరే. సిచ్యువేషన్ వస్తే పెట్టండి. బాసింగ బలాలు సాంగ్ ఉంది కదా అవును. present ఇప్పుడు నడుస్తుంది, trending. ఇప్పుడు ట్రెండింగ్ లో ఉంది. అవును. బాసింగ బలాలు సాంగ్ కి ఇంత ఖర్చు పెట్టేదని చెప్పింది నేనే. ఓకే. ఎంత అయింది బాసింగ బలాల సాంగ్? మొత్తం ఓవరాల్ గా మాకు 11 lakhs అయిందండి. 11 లక్షలు. 11 లక్షలు నేను తీసుకున్నాను మొత్తం షూట్. 11 లక్షలలో ఆర్టిస్ట్, నా పేమెంట్, కెమెరామెన్ల పేమెంట్, మొత్తం టోటల్ సెటప్ గిటప్, ప్రాపర్టీ గీపర్టీ, రియాల్స్ వాళ్ళ ఫుడ్ ఖర్చు మొత్తం నేనే. ఓ, మొత్తం ఇంత 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 అమౌంట్ తీసుకుని మొత్తం టోటల్ వేసానండి. 11 లక్షల్లో దానికి చేసేసారు. ప్రమోషన్స్ అన్నీ నేనే వేసాను. మొత్తం బయట ప్రమోషన్స్ చేయించడం అది మ్హూ. అంతా పెట్టి చేసాము. మ్. ఓకే అండి, ప్రొడ్యూసర్ హ్యాపీ, ఫుల్. మామూలు హ్యాపీగా. భాషింగ అసలు ఇన్స్టాలో అది ట్రెండింగ్. అవును. ఆ పాట కూడా అంటే దాన్ని మీరు చెప్పండి. ఉత్తా చేతులని మాట్లాడుకుంటూ వచ్చి గాజులు వేయడం చెప్పి దగ్గర నుంచి పెళ్లి దాకా మొత్తం ఒక సినారియో ఉంటది కదా దాంట్లో. ఒక పెళ్లి మొత్తం ఒక చూపిస్తారు. పెళ్లి యాక్చువల్లీ అండి. ఎలా అంటే డైరెక్ట్ యాక్చువల్లీ సాంగ్ ఎక్కడ స్టార్ట్ చేయాలని చెప్పి సాంగ్ వచ్చింది. సాంగ్ వచ్చిన తర్వాత సాంగ్ నాకు ఎందుకో చాలా చాలా బాగా నచ్చింది సాంగ్ నాకు యాక్చువల్లీ. ఓకే. బాగా నచ్చింది ఫస్ట్. విన్న వెంటనే ఆ ప్రొడ్యూసర్ కూడా 2 months ఆగింది. మ్హూ. 2 months వెయిట్ చేయించా. అన్న చేద్దాం, బాగా చేద్దాం అని హ్యాపీ నాకు చాలా. ఓకే. పాట బాగుంది కాబట్టి. అది చేసేయచ్చు. నాకు సాంగ్ పంపించిన వెంటనే ఒక 2 days లో పెట్టేద్దామన్నా అన్ని పెట్టి ఏదో ఒక ఆర్టిస్ట్లో మాట్లాడేసి అలా అదో. దానికి 2 artists పర్ఫెక్ట్ ఉండాలి. ఓకే. అమ్మాయిల ట్రెండింగ్ లో ఉన్న ప్రజెంట్ ఆర్టిస్టులు కావాలి. అంటే వాళ్ళ డబ్బులు వాళ్ళకి రావాలంటే ఏదో ఒకటి మనం ఆలోచించాలి కదా. ఎవరు పెడితే పోతుంది, ఎవరు మనకు సపోర్ట్ చేస్తారు, ప్రమోషన్స్కి ఏ ఆర్టిస్ట్ సపోర్ట్ చేస్తారు, ఓకే. ఇవన్నీ ఆలోచించుకోవాలి. ఎందుకంటే మనం నమ్మి ప్రొడ్యూసర్ డబ్బులు పెడుతుంది కాబట్టి మనం మినిమం ఆలోచించాలి దాని గురించి. ఓకే. ఆయన ఒట్టిగా డబ్బులు ఇస్తే ఇంక మొత్తం మీరు చూసుకోవాలి. మొత్తం ప్రొడ్యూసర్ అన్న మీరు అద్దు దగ్గర వచ్చి కూర్చోద్దు, అక్కడ కూర్చోాలి ఫస్ట్, దూరం కూర్చోాలి, నా దగ్గరకి వచ్చి కూర్చోవద్దు అని అట్లా అని నేను దగ్గర రాని అండి యాక్చువల్లీ. ఎందుకంటే నేను నాకు ఫ్రీడంగా చేస్తా వర్క్. అంటే వాళ్ళ సాంగ్ అని చేయను, నా సాంగ్ లాగా చేస్తాను. ఓకే. అదే ఉత్తా చేతులు అని చెప్పేసి ఇట్లా చేతులు చూపించడం చాలా సింపుల్. అది అవునండి, ఇట్లా చేతులు చూపించడం, తర్వాత దానికి గాజులు వేయడం అని చెప్పేసి. దాని కూడా 2-3% కంపోజ్ చేశాను యాక్చువల్లీ. కొంచెం కొత్తగా వేద్దాం అనుకున్నా. కొత్తగా వేస్తే కొంచెం కొన్నిసార్లు అర్థం కదండి. చాలా సింపుల్గా చేస్తేనే కొన్నిసార్లు ఎక్కువ రీచ్ వస్తుంది, కొన్నిసార్లు కొత్తగా వేస్తే బాగుంటుంది, కొన్నిసార్లు సింపుల్గా వేస్తే బాగుంటుంది. అవును, అంతే చేయాలి. ఆ సాంగ్ ఎంత కావాలో అంతే చేయాలి. మనం ఇంకా ఏదో కొత్త క్రియేటివిటీగా చేసి సాంగ్ నాశనం చేయాలి. ఉన్నదానికి ఎంత కావాలో అంత చేస్తే సరిపోతుంది. మీకు ఒక టీం ఉంటుందా అండి? అంటే ప్రతిసారి ప్రతి సాంగ్ మీరు చేశారంటే కొంతమంది పేర్లు అవే కనిపిస్తూ ఉంటాయి. మెయిన్ నాకు బలం అన్న, తమ్ముడు, ఫ్రెండ్, డిఓపి. మెయిన్గా అంటే డిఓపి అని నాకు కమలీ పటేల్ అని డిఓపి ఉంటాడు. ఓకే. యాక్చువల్లీ మెయిన్గా తను ఏంటంటే డిఓపి మీ ఇద్దరే, ప్రతి సాంగ్ మా ఇద్దరితో ఉంటుందండి. మీరు చూడండి, మ్యాక్స్ మేము ఇద్దరమే వేస్తాం. పాపం తను కనబడ్డు. ఇంకా నేనైనా రీల్స్ చేసుకుంటే నేను కనిపిస్తే కానీ తను అసలు కనబడ్డు. చాలా హార్డ్ వర్కర్, నాకు బాగా సపోర్ట్ చేస్తారు తను. డిఓపి తను కమలీ పటేల్. యాక్చువల్లీ డిఓపి కాదు, తనకు ఫ్రెండ్గా, ఎక్కువ ఫ్రెండ్ అన్నట్టుగా ఆయన మెయిన్గా. అక్కడి నుంచి మీరు మళ్ళీ స్టూడియో వరకు వస్తారా? అంటే ఎడిటింగ్ అవుతున్నప్పుడు. అవునండి. ఓకే. డాన్స్ కొరియోగ్రఫీ చేసి వదిలేరు? లేదండి, ఎడిటింగ్ కంపల్సరీ. ఇద్దరం కలిసి ఫైనల్ అనుకొని అన్న తర్వాతనే బయటకు వెళ్తాం. అవునవును. ఊరికే చేసామా అయిపోయిందా వదిలేయం. ఓకే. సాంగ్ చూసాం 10 సార్లు చెక్కేస్తాం. మేము ఇద్దరం కలిసి చూసుకుంటాం. ఇంట్లో వాళ్ళ ఆఫీస్ ఉంటుంది, ఆఫీస్లోకి వెళ్తే చూస్తాం. నైట్ అంతా చెక్కేస్తాం. మేము నైట్ అంతా ఎడిటింగ్ చేస్తాం. డే టైం చేయం ఎడిటింగ్. నైట్ అయినా కూర్చుంటాం, నైట్ అయినా కూర్చొని ఎడిటింగ్ చేస్తాం. బాగుందా బాగాలేదా మొత్తం ప్రతి. ఎందుకు అలా నైట్ మాత్రమే కూర్చొని ఎడిటింగ్? అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇది ఉంటుంది కదా. నైట్ ఫ్రీగా ఉంటాం కదా మంచిగా, ఏ డిస్టర్బెన్స్ ఏ కాల్స్ రావు, ఎడిటింగ్ పర్ఫెక్ట్ చేయొచ్చా, షార్ట్స్ పర్ఫెక్ట్ పడుతున్నాయి, అమ్మాయి ఎక్స్ప్రెషన్స్ కరెక్ట్ ఉన్నాయా, అంటే ఆ క్లోజర్ పడుతున్నాయా. అంటే కొన్నిసార్లు మనం ఎడిటింగ్ మెయిన్ ఇంపార్టెంట్ అండి. మనం కొన్నిసార్లు ఏంటంటే కొన్ని ఫీల్డ్ షాట్స్లలో కొన్ని అవే బాగుంటాయి, అవి ప్రతిదీ కూడా చెక్ చేసుకోవాలి. ఎందుకంటే అదే చిన్న ఒక్క సాంగ్లో అండి ఒక 30 seconds పర్సన్ అంటే ఆ పోర్షన్ నచ్చినా కూడా సాంగ్ హిట్ అవుద్ది. ఆ ఒక్కదాన్ని మనం ఎందుకు మిస్ చేయడం? ఏదో ఒక చిన్న ఆ 30 seconds అని నచ్చుద్ది కావచ్చు కదా, దానికోసం వచ్చిన నచ్చినా కూడా సాంగ్ హిట్. సాంగ్ వల్ల ఎవరు సేఫ్ అవుతారు? ప్రొడ్యూసర్. మెయిన్ నేను ఆలోచించే ప్రొడ్యూసర్ అండి ఫస్ట్. ప్రొడ్యూసర్ ఇంకోటి జనాల కోసం. నా గురించి మేము సంపాదించాలి, డబ్బులు సంపాదించుకోవాలి అలా మేము ఎప్పుడు ఆలోచించాం. ప్రొడ్యూసర్స్ గురించి ఆలోచిస్తాం. డబ్బులు సంపాదించుకోవాలని ఆలోచన లేకపోతే ఎలా అండి? అంటే మీ ఫ్యామిలీ ఎక్కడి నుంచి వచ్చారు, ఎక్కడి వరకు వచ్చారండి? ఇప్పుడు నేను 10 సాంగ్స్ చేసే అమౌంట్
ఒక సాంగ్ తీసుకుంటాను, కానీ దానికి ఎక్కువ కష్టపడతాం కదా, అంతే కదా. ఓకే 10 సాంగ్ చేసి అనవసరంగా అవన్నీ అన్నిటికీ అన్నిటికీ కొంచెం కొంచెం పోర్షన్ పెట్టకుండా ఒక సాంగ్ పర్ఫెక్ట్ పెడితే సరిపోతుంది. సాంగ్ వచ్చిన తర్వాత మీరు ఆర్టిస్ట్ ని డిసైడ్ చేసుకుంటారా, అంటే వీళ్ళైతే పర్ఫెక్ట్ ఉంటారు అలా? మీరు మోస్ట్ ఆఫ్ ది సాంగ్స్ మన ఫోక్ ఏమంటారు సెన్సేషన్, ఇప్పుడు సినిమాల్లోకి కూడా వెళ్ళిపోయిన నాగదుర్గ, ఆవిడకి ఆల్మోస్ట్ చాలా సాంగ్స్ వరకు మీరే కొరియోగ్రాఫర్ గా ఆవిడని మీరు చూస్ చేసుకుంటారా, ఆవిడైతే సెట్ అవుతుంది ఈ సాంగ్ కి అలా? ఎలా అండి, తను నాకు యాక్చువల్లీ మేమంతా చాలా ఫ్రెండ్స్ అండి. మేము ఓకే నాగదుర్గ, నేను, కమలి పటేల్, మేము చాలా కంటిన్యూ ఒక సాంగ్ వచ్చిందంటే అంటే ఎక్కువ ఏంటంటే ప్రొడ్యూసర్స్ నన్ను కాంటాక్ట్ అవుతారు. ఓకే అంటే డైరెక్ట్ వాళ్ళని కాంటాక్ట్ అవ్వకుండా నన్ను కాంటాక్ట్ అవుతారు. నాగదుర్గతో చేద్దాం అనుకుంటాం అంటే సాంగ్ వింటా, ఇది తన సెట్ అవుద్దా సెట్ కాదా, నాకు ఒక ఐడియా ఉంటుంది తను ఎలాంటివి చేస్తుంది, నాకు ఒక ఐడియా ఉంది కాబట్టి, ఎలాంటి కాస్ట్యూమ్స్ చేస్తుంది నాకు ఒక ఐడియా ఉంది కాబట్టి దాన్ని బట్టి తనకు పంపించి ఈ సాంగ్ చేద్దాం ఓకేనా అని అడుగుతా. తను కూడా అంటే మాస్టర్ చేద్దాం అని అంటే చేస్తా తప్ప, కానీ మ్యాక్స్ నెంబర్ ఆఫ్ సాంగ్స్ అయితే నేను సెలెక్ట్ చేస్తానండి, తను కూడా సెలెక్ట్ చేసుకుంటది. ఎలాంటి ఆర్టిస్ట్ మీరు గమనిస్తే మీకే తెలుసుంటది యాక్చువల్లీ, తన పక్కన ఒక మేల్ ఆర్టిస్ట్ ఉండరు, ఇన్ని సాంగ్స్ చేసి ఉంటారు ఫోక్ సాంగ్స్, ఒక్క మేల్ ఆర్టిస్ట్ తనతో పాటు చేసిన వాళ్ళు ఒకరు ఉండరు, మిగతా వాళ్ళు అన్ని సాంగ్స్ లో మీరు పక్కన ఒక జంట ఉంటారు వాళ్ళకి. నాగదుర్గ మాత్రం సింగిల్ గానే సాంగ్స్ చేస్తారు, మీకు అది ఏంటంటే ఎందుకలా? యాక్చువల్ తన పెద్ద సైకో, ఎట్లా సైకో తెలుసా? అంటే నాకు అనిపించేది చాలా కొన్నిసార్లు చాలా ప్రౌడ్గా ఫీల్ అయ్యే విషయం ఏంటంటే, సైకో అనేది ఏంటంటే నేను చాలా పాజిటివ్గా చెప్పిన పడ్డది. ఎట్లా అంటే మెంటల్గా నేను ఇలానే చేయాలి అని ఫిక్స్ అయింది. అలా ఎవరు ఉండరండి యాక్చువల్లీ, ఎవరు ఉండరు అట్లా. మంచి మంచి సాంగ్స్, మంచి పొగరు కాదు అక్కడ. నేను చేస్తే అమ్మాయి వర్షన్ సాంగ్స్ చేస్తా, నా పక్కన మెయిల్ ఎవరు ఉండద్దు, మెయిల్ ఉండద్దు అని తను పెట్టుకుంది. అలా స్టార్టింగ్ నుంచి తను అలానే పెట్టుకుంది, అలానే చేస్తుంది ఇప్పటికి స్టిల్ నౌ. తన వల్ల మంచి మంచి సాంగ్స్ వదిలేసుకుంది తను, మంచి మంచి అసలు తను చేయాలంటే కుప్పలు వచ్చి పడతాయి సాంగ్స్. అంటే మెయిల్ డ్యూయట్ సాంగ్స్ చాలా ఎన్నో ఉంటాయి, కానీ తను సెలెక్ట్ మనకి హిట్స్ రాకుండా పర్లా చేసే సాంగ్స్ మనం ఫస్ట్ ఏమనుకున్నాం అలానే చేయాలి అని చెప్పి, అందుకే నాకు తను మంచి అనిపిస్తుంది. తను ఓకే, తన మీద రెస్పెక్ట్ కూడా అలానే ఉంటుంది, తన కాస్ట్యూమ్స్ కూడా ఒకేలాగా ప్లాన్ చేసుకుంటది కదా, చాలా బాగా డిజైన్ చేసుకుంటది. అసలు మేము దారి పుట్టి వస్తుంటే పాట రావట్లేదు దాని నుంచి ఇట్లా విగ్ చిన్నది. ఆ సాంగ్ మేము చూడండి, ఆ సాంగ్ ముందు రోజు మేము ముందు ఒక 1-2 days ముందే కాంటాక్ట్ అంటే ఎప్పుడు మాట్లాడుకుంటాం అంటే ఒక సాంగ్ గురించి ఇంకా 1-2 days ముందు డిస్కషన్ చేసుకుంటాం, ఎలా వేద్దాం అని. మామూలుగా ఎలా వేద్దాం అంటాం, మాస్టర్ నేను ఇలా అనుకుంటున్నా కాస్ట్యూమ్స్, ఇలా అనుకుంటున్నా అంటే మీ కాన్సెప్ట్ నేను ఏంటంటే మెయిన్గా దానికి ఒక కాన్సెప్ట్ ఉందనుకోండి, ఆ కాన్సెప్ట్ ముందే చెప్పేస్తుంది దానికి. మొన్న రీసెంట్గా లగారే సౌండ్ చాలా సాంగ్ ఉంది, అది ఒక పిల్లిలో ఒక భరత్లో జరిగే సాంగ్. ఆ అమ్మాయికి చెప్తా ఉంటది ఇలా ఉంటది, ఆడపిల్ల ఇలా ఉండాలి అని చెప్పి చెప్తుంటది. దానికి ఏ కాస్ట్యూమ్ అయితే బాగుంటుంది, మళ్ళీ నేను నైట్ షూట్ అని చెప్పేదానికి. నైట్ షూట్ ఉంటుంది, బ్రైట్ కాస్ట్యూమ్స్ కావాలి, ఇలాంటి కాస్ట్యూమ్స్ అని నాకు తను పంపిస్తుంటది. అలాగే నేను కొన్ని సెలెక్ట్ చేసి పంపిస్తా. అవి దారిపొండ సాంగ్ అయితే విగ్ పెట్టాం, విగ్ కాదు తన హెయిర్ స్టైల్ ఇట్లా బుజ్జిగా ఇంత. ఫస్ట్ రీల్ అప్లోడ్ చేస్తే నెగిటివ్ కామెంట్లు కంప్లీట్. మా ఇద్దరు కాన్ఫిడెంట్ ఉంది, నాగదుర్గకి నాకు కాన్ఫిడెంట్ ఉంది, సాంగ్ వేస్తుందని కాన్ఫిడెంట్ ఉంది, చాలా కాన్ఫిడెంట్ ఉంది. కానీ కామెంట్లో మొత్తం నెగిటివ్ కామెంట్లు వస్తున్నాయి, అదేంది ఆ గెటప్ ఏంది అదే అని. కానీ ఒక 2 days తర్వాత మళ్ళీ మొత్తం పాజిటివ్ వచ్చింది. చాలా పెద్ద, అది కూడా చాలా పెద్ద హిట్. అదైతే నార్త్ వరకు వెళ్ళిపోయింది, అందరూ దాని మీద రీల్స్ కూడా చేశారు, చాలా పెద్ద హిట్ అయింది. ఎలా అంటే సెట్ లో ఎలా బిహేవ్ చేస్తుంది తను, మీరు దగ్గర నుంచి చూసి? సైలెంట్ అండి, మేము నాగదుర్గ మాత్రం రచ్చ ఉంటుంది మాది, అంతేనా? రచ్చ చేస్తాం ఇక మేము ఫుల్. అసలు మా దగ్గరికి ఎవరు రారు, మేము ఎవరి దగ్గరికి వెళ్ళాం, మేము ముగ్గురమే ఫుల్ ఫన్. ఇక మామూలు ఫన్ కాదు ఇక మా ముగ్గురిది. ఇక ఏదైనా కలర్లు మేమేం చేస్తామంటే ఏదైనా ఇప్పుడు నా పేరే ఎల్లమ్మ సాంగ్ తనే చేసిన, చూస్తే నిజంగా అమ్మవారు వచ్చినట్టు అనిపించింది. ఆ సాంగ్ అయితే ఆ సాంగ్ లో మేము ఏం చేస్తాం, కొన్ని సాంగ్స్ కలర్ కొట్టిస్తాం తన మీద కావాలని.
మేమిద్దరం కలిసి కొంచెం చిన్న ప్లాన్ చేసి అన్న ఒక పని చేస్తామన్నా మెల్ల కలర్ కొట్టిస్తాం మీద అని చిన్న ప్లాన్ చేస్తాం తన మీద. ఓకే. మేము తెలియకుండా మేము ప్లాన్ చేసుకుంటాం. తనేం చేస్తుంది మీరు నా మీద కలర్ కొడతారా అని చెప్పి గ్యాప్ ఏం చేస్తుంది వెనక నుంచి వచ్చి మొత్తం డ్రెస్ లో మొత్తం కలర్ పూసుకోబోతుంది. అంటే ఇలా ఫుల్ జాలీగా చేస్తాం. అంటే క్యారెక్టర్ లో ఒదిగిపోయి ఉంటారు కదా, ఈ ఫన్ చేయడానికి కుదురుతుందంటే ఇప్పుడు నా పేరే ఎల్లమ్మ సాంగ్ చూస్తే అది అమ్మవారి లాగా చేస్తారు. టేక్ స్టార్ట్ అయిందంటే ఫిక్స్ కదా. ఇప్పుడు నాగదుర్గ టేక్ వెళ్దాం కథం ఆ మూడ్లోకి వెళ్ళిపోతుంది. అయిపోయిందంటే ఇక మళ్ళీ మొత్తం జాలీగా ఉంటది. చాలా నిజంగానా చాలా జాలీగా ఉంటది, చాలా ఫ్రెండ్లీగా ఉంటది. మంచిగా. ఇప్పుడు ఆమె సినిమాలు చేస్తుంది, మరి ఎలా అనిపిస్తుంది? అంటే మీ ఫోక్ నుంచి ఇక్కడ దాకా వచ్చి సినిమాల్లోకి తమిళ్ వర్షన్ లో కూడా సినిమాలు చేస్తుంది, చేసింది. ఇప్పుడు అది ఏంటంటే వేరే అంటే మాకేం కాదండి, మేము చూసాం మన ఆల్రెడీ తన సక్సెస్ అని మాకు ముందు తెలుసు. తనకి ఇప్పుడు పెద్ద పెద్ద స్టార్స్ తో చేయాలని మాకు అది అలా ఏం లేదు. తన స్టార్టింగ్ సాంగ్ నుంచి తను సక్సెస్ అని చెప్పి మేము ఫిక్స్ అయిపోయాం ముందే. నాగదుర్గ సక్సెస్ ముందే. తను ఎంత వెళ్ళినా మాకు అదే మాకు తను ఎప్పుడు అలానే కనబడుతుంది, నాగదుర్గలాగా కనబడుతుంది మాకు. తను ఎంత పెద్ద ఆర్టిస్ట్ అయినా సరే మాకు నాగదుర్గ ఎవరు నాగదుర్గలానే కనిపిస్తుంది. కానీ దానివల్ల ప్లస్ ఎవరికంటే చెప్పాలంటే వేరే ఆర్టిస్టులకి. ఎందుకంటే ఒక జస్ట్ ఫోక్ సాంగ్ చేస్తే ఎంత దూరం వెళ్ళొచ్చని కొత్తగా వచ్చే వాళ్ళకి కూడా కాన్ఫిడెంట్ ఉంటుంది. చాలా మందికి ఇన్స్పైర్ అవుతారు దానివల్ల. అది గొప్ప విషయం దానివల్ల. మీకు ఏ డాన్సర్ చూస్తే వామ్మో చాలా డిఫరెంట్ రా అని అనిపించిన ఒక డాన్సర్ ఆర్టిస్ట్ అండి? ఒక ఆర్టిస్ట్ మీ ఫోక్ సాంగ్స్ లో ఒక ఆర్టిస్ట్. నాకు నిజం చెప్పాలండి, నాకు అందరూ ఒకే అండి, అందరూ ఒకటే అంతే. ఇప్పుడు నాగదుర్గనే నాకు లైక్ నాగదుర్గనే బాగా చేయాలని కాదు, కానీ ఇప్పుడు నాగదుర్గ ఇష్టం అంటే నాగదుర్గతోనే బాగా చేస్తాను, వేరే ఆర్టిస్టులతో చేయను. సరే చేయలేను నేను, అందుకే అందరు ఆర్టిస్టులను లైక్ చేయాలి నేను. అందరు ఆర్టిస్టులు లైక్ చేస్తేనే వాళ్ళతో కూడా బాగా చేయొచ్చు కదా. ఇప్పుడు ప్రతి సాంగ్ నాగదుర్గతో చేయలేం కదా. నేను కొరగా 10 మంది ఆర్టిస్టులతో చేయాలి. అందరు ఆర్టిస్టులని లైక్ చేయాలి కాబట్టి లైక్ చేస్తేనే వాళ్ళతో బాగా చేస్తారు. అట్లా మామిడి కోణాల మీద ఒక సాంగ్ వచ్చింది, తందే అనుకుంటా, దాని వెనక బ్యాక్గ్రౌండ్ స్టోరీ ఏంటి మాకు అది కూడా చెప్పాలి. అలా కూడా సాంగ్ అండి యాక్చువల్లీ ఫస్ట్ 4 lakhs బడ్జెట్ అండి. 4 lakhs ఫస్ట్ 4 lakhs ఫస్ట్ అనుకున్నది. ప్రొడ్యూసర్ మా మాస్టర్ ఇలా సాంగ్ పంపించిండు. 4 lakhs అంటే సారీ ఇంటరప్ట్ చేసినందుకు, మీ అందరి బడ్జెట్స్ కలిపి 4 lakhs 4 lakhs నాగదుర్గ పేమెంట్ సపరేట్ అని చెప్పి ప్రొడ్యూసర్ మాట్లాడాము. అది ఓకే. మాట్లాడిన తర్వాత నాకు సాంగ్ వినంగా అది కొంచెం స్లోగా ఉందన్న, స్లో పాయిజన్ లాగా ఉంది. స్టార్టింగ్ నాకు అంత పెద్ద ఎక్కలే, ఓకే బాగుంది అని తెలుసు నాకు. మెల్లగా డైలీ సాంగ్ వినంగా చాలా బాగా నచ్చింది నాకు. అందులో మధుప్రియ వాయిస్ మాత్రం బాగుంటది, సూపర్ అండి. అవ్వది కూడా అవ్వది మధుప్రియది అసలు నాకు గల్లాల లుంగి చిలక పచ్చని అది ఉంది కదా, ఆ సాంగ్ విన్నాక రీసెంట్ అంటే కంటిన్యూ వినంగా మస్తు అనిపించింది సాంగ్. ప్రొడ్యూసర్ ఫోన్ చేసి 2 days చేద్దాం, మండే షూట్ అనుకున్నాం. అన్న ఇది అదిరిపోయిన సాంగ్, 2 days చేద్దాం షూట్ అని చెప్పి. 2 days మస్తు ఎంత అవుతుంది ఖర్చు అన్నాడు. ఇంకా ఖర్చు ఎంత 10 లక్షలు కూడా కావచ్చు, 15 లక్షలు కావచ్చు. సాంగ్ అయితే అదిరిపోయింది, మనకు రిటర్న్స్ వస్తాయి, ఏం కాదు కాన్ఫిడెంట్గా పెట్టేద్దాం, 2 days చేద్దాం షూట్ అని. అంటే 1 day కాదు అది. అంటే నేను చిలకల గెటప్లు, ఆవుల గెటప్లు, గుర్రాల గెటప్లు, దాంట్లో కొన్ని గెటప్స్ ఉంటాయి, అవన్నీ తెప్పియాలి. అవి 2 days అంటే రెంట్ ఎక్కువ ఇది. మళ్ళీ నేనున్న లొకేషన్స్ తెప్పించుకోవాలంటే అవి 3 days నుంచే బిల్ చేస్తారు వాళ్ళు. డాన్సర్స్, బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్టులు, వాళ్ళు చాలా ఖర్చు అవుద్ది. లొకేషన్ కూడా మీరు సెట్ చేసుకుంటారు, ఒక సెట్ లాగా మార్చుకోవడం. లొకేషన్లో మొత్తం ప్రాపర్టీస్ అండి, జస్ట్ ఒక లొకేషన్ ఇస్తారు అంతే. దానిలో ఇవి కావాలి, ఇలా ఉండాలి, అలా ఉండాలి అని ముందు రోజు వెళ్ళి నాకు ఇది కావాలి అని ప్రతి ఒక్కటి దగ్గరుండి చేయించుకుంటాను. ఆ సాంగ్ లో కూడా అన్ని డిఫరెంట్ గా గెటప్స్ ఉంటాయండి. అవును, అట్లా చేద్దామని ఫిక్స్ అయ్యాను. ఆ సాంగ్ గురించి ఒక రోడ్ మొత్తం కలర్ వేయించానండి నేను. పెయింట్ ఊరు ఒక రోడ్, విలేజ్ రోడ్ మొత్తం కలర్ అంతా వేయించాం, పెయింట్ అంతా వేయించి, ఆ ఊర్లో పెయింట్ అంతా, ఊరు మొత్తం పెయింట్ అంతా వేయించి అది షూట్ చేసాం. యాక్చువల్ దానిది ఇంకా యాక్చువల్ ఎక్కువ తీయలేదు అన్నది, అది ఎక్కువ ఏంటంటే రోడ్డు ఒక్కటే తీసాం షూట్. అది మాకు టైం సరిపోలేదు. 2 days లాస్ట్ ఎండింగ్ టైం అంటే ముందు రోజు అంతా వేరే లొకేషన్ వేసాం. నెక్స్ట్ డే మార్నింగ్ వేరే లొకేషన్ వేసాం. అక్కడి నుంచి షిఫ్టింగ్ ఈ రోడ్డు మీకు వచ్చేసరికి ఆ ఊర్లో ఉన్న జనాలు అందరూ వచ్చేసారు అక్కడికి చూడడానికి. ఊర్లో జనాలు అందరూ వాళ్ళని మనం ఏం అనలేం కదా, కొద్ది జరగమ్మ అలా ఇలా చేసేసరికి టైం సరిపోలేదు. అందుకే ఇంకా ఊరు మొత్తం కలర్ అయిపించాము. యాక్చువల్లీ ఇంకా అక్కడ తీయలే షార్ట్స్, ఊరు మొత్తం సగం ఊరు కలర్ అయిపించామండి. సగం ఊరు మొత్తం. అంటే సాంగ్ కోసం ఎంత దూరం అయినా ఆలోచిస్తారా? ఇది పోతుంది అంటే పెట్టేస్తామండి. ఇప్పుడు
సాంగ్ పోతుంది కదా అని చెప్పి ఇప్పుడు మనకు ఫోన్ సాంగ్ మనం ఎందుకంటే ఖర్చు పెట్టిస్తాం అనవసరంగా వాళ్ళకి అంటే డబ్బులు మీకు అది కూడా తెలుస్తుందా ఈ సాంగ్ పోదు? తెలుస్తుంది ముందే గెట్ చేస్తానండి ముందే ఓకే. ఆల్మోస్ట్ నేను గెట్ చేసిన సాంగ్స్ అని హిట్ అండి. మీరు హిట్ అవుతుందని గెస్ చేసిన హిట్. ఇప్పటికీ నేను గెట్ చేసిన సాంగ్స్కి నేను ఎఫర్ట్ పెట్టిన సాంగ్స్ ప్రతిదీ హిట్ అయింది. ఇది పోదు అని ముందే కొంచెం నాకు ఒక డౌట్ కొడుతుంది. అందుకే అంటే ఇప్పుడు ప్రొడ్యూసర్స్ చెప్తాం మనం పోదు అని చెప్తే అంటే పోదు అన్న వద్దు ఇంత 2 lakhs చేస్తాం 1 lakh చేస్తాం అంటే అంతవరకు కవర్ అయితే 1 lakh కవర్ అవుతాం 1 lakh అనుకోండి. 1 lakh షూట్కు మనం పెట్టుకున్నాం అనుకో 1 lakh కవర్ అవుతానని మనకు ఒక ఐడియా ఉంటే అంతవరకు ఖర్చు పెట్టిస్తాం. దానికి 3 lakhs 5 lakhs పెట్టించి అనవసరంగా లాస్ అయ్యి ఆయన తన వల్ల ఒక 10 మంది బతుకుతారు. నా దగ్గర డాన్సర్స్ ఒక 20 members 30 members ఉంటారు. వాళ్ళు బతుకుతారు, అందరు బతుకుతారు. ఒక సాంగ్ చేసి షూట్ చేసి బంద్ చేస్తారనుకో, తను ఒక సాంగ్ చేసి ఆయన లాస్ అయ్యి బంద్ చేస్తే ఇంకా అప్పుడు తను అదే హిట్ అయితే ఇంకొక 10 songs ఇస్తారు. దానివల్ల 10 మంది బతుకుతారు. ఫ్లాప్ అయితే ఆ ఒక్క రోజు వరకే బతుకుతాం మేము. హిట్ అయితే 10 రోజులు బతుకుతాం కదా. బట్ ఫోక్ సాంగ్స్ లో ఇప్పుడు చాలా సాంగ్స్ 30 million 40 million 100 million దాకా వెళ్తున్న సాంగ్స్ ఉన్నాయి. ఈ రోజు ట్రెండ్ వరకే ఉండే సాంగ్స్ అవన్నీ ఒక 10 ఏళ్ల తర్వాత కూడా మనం వినొచ్చు అంటారా? మళ్ళీ వెళ్ళి ఈ రోజు ట్రెండ్ కు మాత్రమే అన్నట్టు అనిపిస్తుందా మీకు ఏమన్నా? లేదండి, మీరు ఫోక్ సాంగ్ అనేది ఎప్పటికైనా వినండి. ఓకే, ఎప్పటికైనా అది హిట్ సాంగ్. అది ఎందుకంటే ఫోక్ అండి, అది మట్టిలోంచి వచ్చిన సాంగ్స్ అవి. అవి ఎప్పటికంటే మనకి ఏదైనా బయట జస్ట్ నార్మల్గా పుట్టలేదు, ఒక మట్టి నుంచి వచ్చిన సాంగ్స్ అవి. ఊర్లల్లో పొలాలల్లో నాట్లు వేసుకుంటే సాంగ్స్ పాడతారు. శనగశీలు నిలబడి చేతులు ఇయ్యాల సాంగ్ ఐడియా ఉంది? మీనింగ్ మీకు ఐడియా ఉందండి? మీనింగ్ తెలియదు కానీ సౌండింగ్, ఆ వాయిస్, ఆ సౌండింగ్, దాని ఎంతో మీనింగ్ ఉంటుంది ఆ సాంగ్ లో. ఓకే, ఆ సాంగ్ లో ఎంతో మీనింగ్ ఉంటుంది. ఆ సాంగ్స్ ఎక్కడ అండి, అవి పొలాలల్లో నాట్లు వేస్తూ పాడుకునే పాటలు అవన్నీ. అవి ఎప్పటికైనా ఎవర్ గ్రీన్ సాంగ్స్. అవి ఏఆర్ రెహమాన్ సాంగ్స్ ఎవర్ గ్రీన్ కదా. మన ఫోక్ సాంగ్స్ కూడా ఎవర్ గ్రీన్ సాంగ్స్ అండి. అంటే ఏఆర్ రెహమాన్ స్టాండర్డ్స్లో తన ఇంటర్నేషనల్ వైజ్కి వెళ్ళిపోతే మన ఫోక్ సాంగ్స్ మన వారికి ఎప్పటికీ ఉంటాయి సాంగ్స్. అవి ఉంటాయి మన స్థాయిలో మన ఫోక్ సాంగ్స్ గొప్పవి. అవి గొప్పవి కాబట్టి ఇప్పుడు ఈ ప్రజెంట్ సినిమా సాంగ్స్తో పోటీ ఎందుకు పడతాయండి? సినిమా సాంగ్ ఒక మూవీ సాంగ్ చేయాలంటే వాళ్ళు ఎంత, ఒక రైటర్స్ ఎంత కష్టపడి ఎప్పటి నుంచి ఎంత కష్టపడి చేస్తారు. మన ఫోక్ సాంగ్ ఆ స్థాయిలో వెళ్తుందంటే గొప్ప విషయమే కదా. అంత మ్యాటర్ ఉంటాను కదండి. ఖచ్చితంగా గొప్ప విషయమే. కానీ ఫోక్ సాంగ్స్ ఎన్ని చేశారు మాస్టర్ ఇప్పటి వరకు మీరు? నేను చాలా చేశాను, లెక్క లేదంటారా? 8 years నుంచి చేస్తానండి. 8 సంవత్సరాల నుంచి 8 years నుంచి చేస్తాను ఫోక్ సాంగ్స్. చాలా సాంగ్స్ 3000 దాకా ఉంటాయి. 3000 అంటే కొన్ని సార్లు కొన్ని టైంలో ఒక రోజు 2 songs చేశాను. ఒక రోజు 2 songs? అవును. ఒక 1 month అయితే ఒక 1 monthలో 30 days కదండి. నేను హరీష్ పటేల్ అని కెమెరామ్యాన్ ఉంటాడు. ఓకే, 45 songs 52 songs మేము వేసామండి ఓన్లీ 1 monthలో. ఎలా అండి? అంటే ఓకే, కట్ 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 ఇలా పరిగెడుతుంటారు. హాఫ్ డే షూట్ అండి. వేరే ఆర్టిస్టులు వేరే డాన్సర్లు రెడీగా ఉంటుంది, నెక్స్ట్ టైం రెడీగా ఉంటుంది. చాలా తక్కువ బడ్జెట్ అండి. అంటే ఒకటి ఆ సాంగ్స్ అన్నీ ఎస్విసి అని యూట్యూబ్ ఛానల్, అది ఎస్విసి రికార్డింగ్ కంపెనీ అని, ఎస్విఎస్ రికార్డింగ్ కంపెనీ అని సంథింగ్ రికార్డింగ్ కంపెనీ వాళ్ళు, జ్ఞానేశ్వర్ అన్న వాళ్ళది. వాళ్ళు చాలా సీనియర్స్, వాళ్ళు చాలా. వాళ్ళ దగ్గర కొన్ని సాంగ్స్ అన్నీ ఉన్నాయి. ఇవన్నీ షూట్ చేద్దామని చెప్పి మనకు ఒక ప్యాకేజ్ లాగా ఇచ్చారు. డైలీ తక్కువ బడ్జెట్, చాలా తక్కువ బడ్జెట్ అండి. నా పర్ డే నా పేమెంట్ 2000 rupees పర్ డే. 2 songs చేయాలి. 2 songs చేసినా 2000 నా పేమెంట్. అప్పుడు నా పేమెంట్ 2000 నా పేమెంట్. ఇప్పుడు ఎంత శేఖర్ గారు? ఇప్పుడు కెమెరా కట్ చేయనా చెప్పండి మరి. ఇప్పుడు 51 lakh వన్ డేలో తీసుకుంటాను. 1 day 50,000 తీసుకుంటాను. ఓ సూపర్ అండి. పర్లేదు అయితే ఇన్ని సంవత్సరాలు చేస్తూ నిలబడ్డందుకు. పర్ డే 50 తీసుకుంటాను. దాని దాచడం ఏం లేదు పెద్ద. 50 తీసుకుంటా. 2 days అయితే 1 lakh తీసుకుంటాను, లేదు కొంచెం ప్యాకేజ్ లాగా తీసుకుంటాను. ఇలా ఓపెన్ గా చెప్పడానికి కూడా ఓపెన్ అయిందండి. ఇప్పుడు రాన్ బొంబాయి రాన్ వాళ్ళు నాకు 5 lakhs ఇచ్చారు నాకు. ఓకే, ఓబిలే వెంకటేష్ వాళ్ళు షూట్ అయిపోయాక నేను తీసుకున్న పేమెంట్ తక్కువ, వాళ్ళు ఇచ్చిన అమౌంట్ ఎక్కువ నాకు తర్వాత ఇస్తారు కదా. ఇప్పుడు బాసింగ బలాలు సాంగ్ ప్రొడ్యూసర్ కూడా ఇప్పుడు నాకు ఇస్తాను, ఇస్తా అంటుండు. ఇప్పుడు గుడ్ విల్ గానే ఎక్కువ వచ్చింది యాక్చువల్ నాకు. అంతేనా? సాంగ్ అంటే సాంగ్ హిట్ అంటే సాంగ్ ముందు నేను పేమెంట్ ఎక్కువ ఆలోచించండి యాక్చువల్లీ. ఇంత పేమెంట్ ఇవ్వండి. నేను అసలు పేమెంట్ విషయం ఒక్క రోజు కూడా ప్రొడ్యూసర్స్తో మాట్లాడా, చాలా తక్కువ. ఇంత బడ్జెట్లో వేద్దామన్నా అని చెప్తే కానీ నాకు నేను 50,000 తీసుకుంటాను, 50,000 నేను చేస్తా, ఓన్లీ ఒక రోజు నేను వచ్చి ప్రాక్టీస్ చేసి నేను వెళ్ళిపోతాను అంతే, నా పేమెంట్ గింత అని ఎప్పుడు చేయను. ఓకే,
ఎంత అమౌంట్ అన్నా అది 1 డే అవ్వచ్చు 2 days అవ్వచ్చు, అట్లా తీసుకుంటాను. సాంగ్ బాగుంటే అసలు డబ్బులు పట్టించుకోండి కదా, అంతేనా? ఆ సాంగ్ బాగున్న తర్వాత వచ్చేది వస్తా ఉంటాయి. అది బాగుంటే ఆటోమేటిక్ వచ్చేస్తుంది. ఈ 3000 ఫోక్ సాంగ్స్ చేశారు మరి 3,000 క్యాలిక్యులేట్ పోనీ దగ్గర దగ్గర 4000 అనుకోండి చేసామండి. ఎంత ఇంకా తక్కువ కావచ్చు ఎక్కువ ఎక్కువ కావచ్చు. కావచ్చు, మ్యాథ్స్ చాలా చేశానండి, మీరు ఏది చూసా నా పేరే ఉంటుంది కింద. అదే కదా, ఏం చూసినా శేఖర్ వైరస్ నిజంగా చేతబడి చేసినట్టున్నారు కదండి. చేతబడి ఏం చేయాలండి, హార్డ్ వర్క్ అండి అది. అంటే అన్ని సాంగ్స్ మీకే వస్తున్నాయి కదా, ఇంకా అసలు ఏ సాంగ్ ఫోక్ సాంగ్ అంటే శేఖర్ వైరస్. చాలా మంది కొరియోగ్రాఫర్స్ చాలా మంది ఉన్నారు. హిట్ అయిన సాంగ్స్ ఎన్ని చూసినా శేఖర్ వైరస్ అని హిట్ అనేది ఏంటంటే జనాలకి ఏది బాగుంటది అని కొంచెం ఎక్కువ కేర్ తీసుకొని చేస్తాను అంతే. నాకు వచ్చింది కాకుండా వాళ్ళకి చెప్పాను కదా స్టార్టింగ్ అండి, నాకు వచ్చింది కానీ కాకుండా వాళ్ళకి ఏది వస్తుంది ఈజీగా ఎవరైనా ఏదైనా చేయగలగాలి అంతే. నిల్చొని వాళ్ళు ఇప్పుడు కూర్చున్నా కూడా డాన్స్ చేయాలి, ఓకే ఎలా చేయాలి అట్లా చిన్నగా అలాంటి ఆలోచించి చేస్తాం కాబట్టి. సాంగ్ బాగుంటే సరిపోతుంది అంటారా? మార్కెటింగ్ కూడా ఉండాలంట. మార్కెటింగ్ అంటే ప్రెసెంట్ అయితే ఇప్పుడు మార్కెటింగ్ లేని మూవీ అయినా సరే, ఎంత పెద్ద బాహుబలి మూవీ అయినా మార్కెటింగ్ కావాలిగా. వాళ్ళే కూర్చొని ఇంటర్వ్యూలు ఇస్తా ఉంటారు. ఒక సినిమా రిలీజ్ అంటే పెద్ద మూవీ రిలీజ్ అంటే 3-4 days ఇంటర్వ్యూస్ కంటిన్యూ చేస్తా ఉంటారు. మాకు మేము కూడా ప్రమోషన్స్ చేయాలి సాంగ్ కోసం. సో ఇన్ని సాంగ్స్ చేశారు కాబట్టి ఫోక్ నుంచి మూవీస్ వైపుకి వెళ్ళారా వెళ్తున్నారా? చాలా వచ్చాయండి యాక్చువల్లీ, చాలా వచ్చాయి. కానీ నాకు అన్నం పెట్టింది ఫోకే అని నేను ఎక్కువ దీనికి ప్రియారిటీ ఇస్తాను. ఎక్కువ దీనికే ప్రియారిటీ ఇస్తా. మూవీ సాంగ్స్ ఉన్నాయండి, మంచి సాంగ్స్ ఉన్నాయి. అవి కొంచెం మ్యాక్స్ అయిపోయిన తర్వాత నేనే అప్డేట్ ఇస్తాను. నేను చెప్పేస్తాను. నాకు ఇంటర్వ్యూకి ముందు చెప్పారు గైస్ ఏ సినిమాలు చాలా పెద్ద సినిమాల్లో చేస్తున్నారు, నాకు ఆగట్లేదు. నేను చెప్పాను పోనీ చెప్పాను. అంటే నాని గారితో సినిమా చేస్తున్నట్టున్నారు కదా. అవునండి, ప్యారడైజ్ డైరెక్టర్ వెళ్ళని మాట్లాడాం, బాగున్నాయి సాంగ్స్ ఉన్నాయి చూసారు అంటే ఒక సాంగ్ ఇస్తా అని చెప్పన్నారు. అది కూడా కొంచెం ఫోక్ సంథింగ్ ఏదో రిలేటెడ్ అంటే అలాంటి రిలేటెడ్ అన్నట్టు మాట్లాడారు, అందుకే నాకు ఇస్తా అన్నట్టు అన్నారు. ఇంకోటి ప్యారడైజ్ అండి, ఒక సాంగ్ ఇస్తా అని వెళ్ళాం మాట. చాలా మీటింగ్స్కి వెళ్ళాను, చాలా సార్లు కాల్ చేశారు, చాలా మీటింగ్స్ అయినాయి. అండ్ మ్యాక్స్ ఒక 90% ఓకే అండి, ఇంకొక 10% మూవీ కదా అని చెప్పలేము, దగ్గరికి వచ్చేలాగా చెప్పాము. 90% ఓకే అండి. కలిసానండి, మాట్లాడారా? మాట్లాడాను. ఇంకొకటి ఇప్పుడు మన ఇది ఇడుపు కాగితంలో వాళ్ళది కూడా ఉందండి. వాళ్ళ ఒక నాగదుర్గనే మిమ్మల్ని రిఫర్ చేసిందా? అంటే యాక్చువల్ వాళ్ళు చూసింది నాగదుర్గ సాంగ్ చూసే కదా తను ఇప్పుడు నాగదుర్గ తమిళ్ మూవీ చేసిందని చెప్పి తీసుకోలే, నాగదుర్గ ఫోక్ సాంగ్స్ చూసి వాళ్ళు తీసుకున్నారు కాబట్టి దానికి చేసిన బ్యాక్గ్రౌండ్ వాళ్ళు ఎట్లా చెక్ చేస్తారు కదా ఎవరెవరు అని చెప్పి. అరే ఇడుపు కాగితం అనేది మన తెలంగాణకు ఆంధ్ర తెలుగు వాళ్ళు కాబట్టి ఆమెకు సెట్ అయ్యి కొరియోగ్రాఫర్ ఎవరున్నానంటే నేనున్నా కాబట్టి ఎక్కువ నన్ను రిఫరెన్స్ తీసుకున్నారు వాళ్ళు. ఇదొకటి అండి. ఇంకోటి బలగం డైరెక్టర్ వేణు గారు ఎల్లమ్మ మూవీ డిఎస్పీ గారిది, అది కూడా కలిసానండి, అది కూడా పిలిచారు. అవి మెయిన్ గా అయితే ఇవైతే అడిగారండి, చిన్న చాలా అడిగారండి. ఒకసారి అయితే విశాల్ సార్తో మాట్లాడండి ఒకసారి నేను. విశాల్ సార్ తను అంటే వాళ్ళ అసిస్టెంట్ ఫోన్ చేశారు, వాళ్ళ అసిస్టెంట్ వాళ్ళ కో డైరెక్టర్ ఎవరు ఫోన్ చేశారంటే, ఫోన్ చేసి మాట్లాడి ఇలా సాంగ్స్ ఇలా చూసామంటే అంటే వాళ్ళ లాంగ్వేజ్ అంత తెలుగు సగం తమిళ సగం మాట్లాడారు. నేను నమ్మలే యాక్చువల్లీ. విశాల్ సార్ అని చెప్పి ఇస్తే ఫోన్ ఇస్తే విశాల్ సార్ మనతో ఎందుకు మాట్లాడతారు అంటే తన సాంగ్స్ చూస్తే తను ఒక 1-2 minutes మాట్లాడండి, బాగున్నాయి. నెక్స్ట్ దాని తర్వాత మళ్ళీ కోఆర్డినేట్ మళ్ళీ వాళ్ళకి ఇచ్చారు. హైదరాబాద్కి వస్తాము, నెక్స్ట్ హైదరాబాద్కి వచ్చాక సార్ కలుద్దాం అని చెప్పి వాళ్ళ అసిస్టెంట్ చెప్పారు, మేనేజర్ ఉన్నాయండి. ఇవన్నీ ఎలా అంటే మూవీ అండి, నేను యాక్చువల్లీ మూవీస్ ఇక్కడ ఉంది చూసి ఇండస్ట్రీ నుంచి చూసి సాంగ్స్కి వెళ్ళాను. నేను ఏంటంటే మనకు వచ్చే రాక నమ్మకం లేదండి అవి ఇవి రాకపోయినా అసలు నాకు ఇప్పుడు బై మిస్టేక్ అండి, నాకు ఫోక్ ఇది పొగరగా అని చెప్పట్లేదు. నాకు ఈరోజు మూవీ సాంగ్ ఉంది ఆల్రెడీ, నేను ఏదైనా ఫోక్ సాంగ్ కమిట్ అయ్యాను మంచి సాంగ్ ఏదైనా, అదే టైంలో ఏదైనా మూవీ సాంగ్ షూట్ ఉందంటే నేను మూవీ సాంగ్ షూట్ క్యాన్సిల్ చేసుకుంటాను, నేను చేయను. నేను అంతా కమిట్మెంట్గా చేస్తాను వర్క్, ఫోక్ సాంగ్స్కే ఎక్కువ వేస్తాను. ఎక్కువ ప్రయారిటీ అయితే మీకు ఫోక్ సాంగ్స్ అంతే అండి. అంటే దీనిలో నాకు పేరు వచ్చిందని కాదు కానీ నాకు అన్నం పెట్టిందని నేను ఎక్కువ రెస్పెక్ట్ ఇస్తున్నారు. అంతే. డబ్బులు ఇంకా పెద్ద పేరు అనేది అది ఇంకా భారంగా ఉంటుంది, అది
ఇవి చాలండి హ్యాపీగా. అవునా? డబ్బులు ఎక్కువ వస్తే భారం అయిపోద్ది అంటారా? డబ్బులు ఎక్కువ అని కాదండి, డబ్బులు వస్తే దాని దగ్గర మళ్ళీ మన బిహేవియర్ చేంజ్ అవుద్ది, మన మెయింటెనెన్స్ చేంజ్ అవుద్ది. నాకు ఇలా ఉండడం ఇష్టం. ఇప్పుడు డబ్బులు వచ్చిందని చెప్పి నేను మంచి కాస్ట్లీ షర్ట్స్ కొనాలి, అవన్నీ మైండ్ సెట్ అలా వెళ్ళిపోద్ది. మనం ఫ్రీగా ఈ రోజు ఏంది, ఈ రోజు మన వర్క్ ఏంది, నెక్స్ట్ మనం ఏ సాంగ్స్ చేస్తాం, చాలా అంతే సరిపోద్ది. ఎక్కువ టైం ఉంటుంది, టైం ఇంట్లో స్పెండ్ చేయడానికి ఎక్కువ టైం ఉంటుంది. ఇంట్లో వాళ్ళతో టైం స్పెండ్ చేస్తా, ఫ్రెండ్స్తో టైం స్పెండ్ చేస్తా. నేను కొన్ని గేమ్స్ ఆడతా, క్రికెట్ ఆడతా, చాలా ఎంజాయ్ చేస్తాను నేను ఫుల్ నా లైఫ్లో. ఎంజాయ్ చేస్తూ షూట్స్ చేస్తాను. ప్రశాంతంగా హ్యాపీగా ఉందండి. మరి ఎక్కువ మూవీ అంటే 3 months నుంచి కూర్చోవాలి, రాయాలి, స్క్రిప్ట్ రాయాలి, అవన్నీ కంపోజ్ చేసి 100 మూవీలు కంపోజ్ చేసి అలా చూపించాలి. ఇంకా అవన్నీ కాదండి. లైక్ వాళ్ళు ఇష్టం ఉంటే టైం వచ్చి పిలిచి చేయించుకుంటారు. అంతగానం ఇక్కడ ఉండి కృష్ణారావు కూర్చొని రూమ్స్ తీసుకొని డైలీ ఆఫీస్ షూట్లు తిరగడం, ఇవన్నీ చూసి వెళ్ళానండి. యాక్చువల్లీ నాకు అంత ఇష్టం లేదు, అంత ఇష్టం నాకు, ఎంత ఇంట్రెస్ట్ లేదు యాక్చువల్లీ. బాగుంది మన వర్క్, సరే ఫోక్లో చూసి నచ్చి ఫోక్ సాంగ్ ఇచ్చినా పర్లా, నాకు సినిమాలో కూడా ఫోక్ సాంగ్ ఇచ్చినా పర్లా, ఏ సాంగ్ ఇచ్చినా నేను చేస్తాను, అన్ని రకాలుగా చేస్తాను నేను, ఏది ఇచ్చినా ఓకే నాకు. ఇండస్ట్రీ నుంచి ఇప్పటి వరకు మీకు వచ్చిన అతిపెద్ద ప్రశంస ఏంటి? ఇండస్ట్రీ నుంచి అండి, ఒక అతను ఉన్నాడండి, అంటే మేము మల్లె చెట్టు కింద కూర్చొని ఒక సాంగ్ వేసామండి మేము యాక్చువల్లీ. అయితే సాంగ్ అయిపోయాక, సాంగ్ షూట్ అయిపోయింది, అంటే దానికి చాలా ఖర్చు పెట్టేసాం. అయితే ఒక ఫోక్ సాంగ్ చూడాలంటే, ఫోక్ సాంగ్ మనం ఏదైనా రిఫరెన్స్ ఇవ్వాలంటే పలానా ఈ సాంగ్ ఇవ్వచ్చు అంటే, ఫోక్ సాంగ్స్ ఎన్ని సంవత్సరాలు ఫోక్ సాంగ్స్ అవుతున్నాయి కదా, ఫోక్ సాంగ్ అసలు ఫోక్ సాంగ్ అంటే ఏందిరా అని ఎవరన్నా అడిగితే ఇదిరా ఫోక్ సాంగ్ అని చూపించచ్చు అని ఒక సాంగ్, నేను చేసిన సాంగ్ ఉందండి, ఆ సాంగ్ గురించి చెప్పారు అన్నమాట. ఈ సాంగ్ చూపించచ్చు ఎవరికైనా సరే అని చెప్పారు. అదొకటి చాలా ఫోక్ అంటే ఏంటో మొత్తం నేను పుట్టక ముందు నుంచి ఫోక్ నడుస్తుంది. అలాంటి ఫోక్ సాంగ్స్ ని, అరే ఫోక్ సాంగ్ అంటే అసలు ఏంద్రా అంటే ఇది చూపించచ్చు పర్ఫెక్ట్ గా, ఈ సాంగ్ చూపించరా అని ఇంత ధైర్యంగా చూపించే సాంగ్, అంత బాగుంది, సినిమా లెవెల్లో ఉంది సాంగ్ అని చెప్పి మల్లె చెట్టు కింద కూర్చున్న సాంగ్ ఉంటుంది. 200 మంది డాన్సర్స్ వేసాను. 200 మంది డాన్సర్స్ ఫోక్ సాంగ్ లో పెడతారండి, 200 మందిని పెడతారు ఆ సాంగ్ లో. సినిమాలోనే అంత మందిని పెట్టకపోవచ్చు, చాలా తక్కువ ఉంటుంది. నేను పెద్ద పెద్ద సాంగ్స్ చేస్తాను, 200 మందిని పెట్టి చేస్తానండి సాంగ్. అది కూడా హిట్, ప్రొడ్యూసర్ ప్రాఫిట్స్ వచ్చాయి, లాస్ ఏం లేదు, హిట్. ఇందా నుంచి మీరు చేయి చెప్తుంటే అక్కడ ఒక టాటూ చూస్తున్నానండి నేను. మై జాను. ఎవరా జాను? మా మిస్సెస్ అండి. అంటే మీది లవ్ మ్యారేజా? లవ్ మ్యారేజ్ అండి, ఇంటి ముందు అమ్మాయి. ఏంటి అప్పట్లో అన్ని కష్టాల మధ్యలో కూడా మీరు లవ్ మ్యారేజ్ చేసుకున్నారు? లవ్ మ్యారేజ్. కష్టాలే లేవండి నా లైఫ్లో. అంటే ఇప్పుడు హోటల్లో వర్క్ చేశాను, కష్టం నాకైతే కష్టం ఎప్పుడు అనిపించలే. అప్పుడు చేస్తూ డాన్స్ చేశాను కదా, నాకు ఎప్పుడు కష్టం అనిపించలేదు నా లైఫ్లో, నాకు ఎప్పుడు కష్టం అనిపించాలండి. మీరు దాన్ని కష్టంగా తీసుకోలేదు? నిజంగా స్టిల్ మా చాలా మంది అంటారు అంత కష్టపడొచ్చావు అందుకే నీకు ఇప్పుడు ప్రజెంట్ ఇట్లా పేరు ఉందని. ఏం కష్టపడొచ్చా, ఇష్టంగా చేశాను నేను. అందుకే నాకు ఇప్పుడు ఇంకా ఏది చాలా ఉందండి. ఇంకా ఇప్పుడు నేను కష్టపడుతున్నా, ఈరోజు నేను మార్నింగ్ లేచి షూట్కి వెళ్ళాలి, 4 గంటలకు లేచి షూట్కి వెళ్ళాలని చెప్పి కష్టంగా అనుకుంటే అది చేయలేము. అది నేను 4కి వెళ్ళి నేను 10కి వెళ్తా కావచ్చు, మంచిగా పడుకొని 10కి వెళ్ళినా కూడా నేనేం చేయగలుగుతా, ఆ టైంలో నేను ఏం చేయగలుగుతా, షూట్ని ఎంత బెస్ట్ ఇవ్వగలుగుతా అన్నది, దాన్ని ఎంజాయ్ చేయాలి వర్క్ని. అట్లా ఇంత పొద్దున్నే 4 గంటలకి లేవాలి అన్న మైండ్ సెట్ ఉండద్దు, అలా ఉండద్దండి, ఎప్పుడు అట్లా ఉండద్దు. నాకు నా లైఫ్లో స్టిల్ ఇప్పటికీ నేను ఎప్పుడు కష్టపడలే. దేవుడు ఇచ్చిందా మన అసలు దాన్ని ఎట్లా అంటారో తెలియదు, నేను ఎప్పుడు కష్టపడలే అండి. ప్రతిదీ నాకు హ్యాపీగా జరుగుతూ ఉంది అంతే. ఇప్పుడు ఎలా ఉంది మరి లైఫ్, మారిందా అప్పటికి ఇప్పటికి ఏమైనా? మీ మదర్ చూస్తారా మీ సాంగ్స్? కొంచెం ఆర్థిక పరిస్థితి మెరుగుపడింది, బెటర్ కొంచెం, అదొకటి. అంటే మంచి ఒక ఐఫోన్ తీసుకున్నాను, ఐఫోన్ మెయింటైన్ చేస్తున్నా, ఒక కార్ ఉంది, మా అమ్మ వాళ్ళని ఎటైనా తీసుకెళ్ళినా కార్లో తీసుకెళ్తా, మా మిస్సెస్ని ఎటైనా తీసుకెళ్ళినా కార్లో తీసుకెళ్తా, ఒక ఇల్లు ఉంది, ఆ ఇల్లు ల్యాండ్స్ తీసుకున్నా, ఉన్నాయి, పర్లేదు మంచిగా హ్యాపీ. సో నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఏంటండి? మేము వేటి కోసం వెయిట్ చేయాలి? ఇప్పుడు మంగ్లీది బోనాల సాంగ్ ఒకటి వేసామండి. మంగ్లీది నాగదుర్గతో ఒక 3-4 సాంగ్స్ ఉన్నాయి, రామురాతో ఉన్నాయి, చాలా చేస్తారా ఇంకా? అంటే అలా తను కూడా ఏం కాదండి, ఫోక్ సాంగ్స్ కి ఎక్కువ ప్రయారిటీ ఇస్తుంది తను కూడా. సినిమా చేస్తున్నా ఫోక్ సాంగ్ అని ఆపేయడం అలా, తనకు కూడా తెలుసు కదా ఫోక్ సాంగ్ నుంచి నాకు అది వచ్చింది. ఇంకా ఫోక్ సాంగ్ ఎప్పుడు తప్పుగా చూడదు తను. సో మంగ్లీ గారితో ఒకటి, నాగదుర్గతో 4 చేస్తా ఉన్నాయి, ఇంకా చాలా ఉన్నాయండి.
ఓకే. చాలా ఉన్నాయి, చాలా సాంగ్స్ ఉన్నాయండి. ఒక సంవత్సరానికి ఉన్నట్టున్నాయి మీకు ప్రాజెక్ట్ అవునండి. అంటే సంవత్సరం కాదు, ఒక 3-4 మంత్స్ వరకు సాంగ్స్ ఉన్నాయి. కంటిన్యూ ఉండి అవి అయిపోయి ఇంకా చాలా ఉంటాయి కదా. అంటే మేము నెక్స్ట్ బిగ్ హిట్ దేనికోసం ఎదురు అది ఏ చూడాలంటే- సాంగ్ చెప్పలేమండి అసలు. చెప్పలేరా? చెప్పలేము. మీకు ముందే తెలిసిపోతుంది కదండి. మరి తెల్లచీర తెల్లరాయిక తెలుగు వాళ్ళ పిల్ల అనే ఒకటి ప్రెసెంట్ ఇప్పుడు ఇన్స్టాలో వైరల్ అవుతుంది. అవుతుంది. అదొకటి ఉంది. ఇంకా పెద్ద హిట్ అయితే రాముది ఒకటి ఉందండి, ఒక సాంగ్ అద్దరిపోద్ది రాముడు తోటి. ఓకే. అదే నాకు తెలిసి మళ్ళీ ఒక 400-500 మిలియన్ పోయే సాంగ్. అంటే నాకు అంత కాన్ఫిడెంట్ ఉంది సాంగ్ మీద. మైసూర్కి వెళ్తున్నాం షూట్ కి. మైసూర్ ప్యాలెస్, మైసూర్ ప్యాలెస్ దగ్గర, అంటే ఆ ఏరియాలో కొన్ని లొకేషన్స్ పర్మిషన్ అడుగుతున్నాం. అంటే చేద్దాం, మంచిగా చేద్దాం. రామురాతుడు ఆల్రెడీ హిట్ ఉంది కదా సాంగ్. ఆ రాన్ బొంబాయి రాన్ రేంజ్ లో ఉండాలి ఇంకో సాంగ్ అని మంచిగా గట్టిగా ప్లాన్ చేస్తున్నాం. సాంగ్ కూడా ఆ లెవెల్లో ఉందండి. ఒక 2 months నుంచి రాశారు సాంగ్. అది ఒక 2 months నుంచి సాంగ్ రాశారు. అది బాగుంది. మా టీం అందరికి నచ్చింది సాంగ్. అది సో అది బిగ్ హిట్ అవుతుందని అనుకుంటున్నాను నేను. నాకు 400-500 మిలియన్ అట్లా అనుకుంటున్నా. చూద్దాం, అది తెలియదు. సూపర్. అసలు ఏంటండి మీ గోల్ ఏంటి ఫైనల్ గా? హ్యాపీగా ఉండాలండి లైఫ్ లో. ఇప్పుడు హ్యాపీగా లేరా? అది ఇది కంటిన్యూ అవుతుండాలి, అయితే ఉండాలి అంతే. ఆ గోల్ అంటే నేను మళ్ళీ ఒరిజినల్ చేయాలి ఇలాంటి ఏం లేవండి. నేనున్న రోజు నేను ప్రతి ఎవ్రీడే హ్యాపీగా ఉండాలి, నా లైఫ్ హ్యాపీగా ఉండాలి అంతే. అంతే అంతే. ఎలా ఉంటే చాలండి బాబు. చాలా అండి, అంతే అండి. ప్రతిదీ మనం ఏదో గోల్ పెట్టుకుని దానికోసం ఏదో కష్టపడి అది చేసాం అంటే మనకు నచ్చింది చేసుకుంటే సరిపోతుంది. అంతేలేండి. సూపర్. అసలు కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ది బెస్ట్ అండి. ఆల్ ది బెస్ట్ ఎందుకులే, ఏముంది జరుగుతానే ఉంటాయి మీకు. అసలు రోజు ఉండే చెప్పాలండి, ఆల్ ది బెస్ట్ చెప్పాలండి. చెప్పాల్సిందేనా? చెప్పాలండి, ఆల్ ది బెస్ట్ చెప్తా. అంటే ఆల్ ది బెస్ట్ చెప్పినందుకైనా సరే నెక్స్ట్ అరే మనం అంటే మేము చేసే సాంగ్ మళ్ళీ మీరు ఇంకో సాంగ్ చూడాలి. మీరు అరే ఈ సాంగ్ బాగా చేశారండి అని చెప్పి మీరు ఒక రోజు నాకు కాల్ చేసి చెప్పాలండి. కనీసం మెసేజ్ అయినా పెట్టాలి, అరే అద్దరిపోయిందండి ఈ సాంగ్ అని. కాల్స్ మెసేజ్లు ఎత్తారండి ఆయన ఊరికే చెప్తున్నారు. చెప్పేసాను మీ గురించి. సో ఎస్ శేఖర్ గారు, థ్యాంక్ యూ సో మచ్. అంటే మీ బిజీ స్కెడ్యూల్లో కూడా ఇక్కడ వరకు వచ్చి మాతో కొంచెం సేపు మాట్లాడడానికి మీ టైంని మాకు కేటాయించినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. చూడాలనుకుంటున్నాం, మీరు అనుకోకపోయినా మేము అనుకుంటున్నాం. మీరు సినిమాస్కి కొరియోగ్రాఫ్ చేస్తే మేము కూడా చూడాలని 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నాం. మీ ఫ్యాన్స్ కూడా ఉండుంటారు కాబట్టి ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.